హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ నాన్ వెజ్ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసాను. ఇది మటన్ ఫ్రై అండి. ఒకసారి ఇదే ప్రాసెస్లో మటన్ ఫ్రై చేసుకొని చూడండి. ముక్క కూడా చాలా జ్యూసీగా ఎంతో చక్కగా ఉడుకుతుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక పుట్టినోడితోనే చక్కగా తినేస్తారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా. చూసారు కదా, మనం ఇలా టచ్ చేస్తేనే చక్కగా జ్యూసీగా ముక్క అయితే ఎంత మెత్తగా స్మూత్గా ఉందో. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసేసుకుంటున్నాను. తర్వాత ధనియాలు ఒక 1 కప్పు, 1/2 కప్ వరకు జీరా తీసుకున్నాను. తర్వాత ఒక 15 దాల్చిన చెక్క, 15 లవంగాలు, ఒక 20 వరకు యాలకులు, ఒక 1 స్పూన్ పెప్పర్ తీసుకున్నానండి, మిరియాలు. తర్వాత ఒక 4 వరకు స్టార్ అనాస, 2 బ్లాక్ ఇలాచి, తర్వాత తోక మిరియాలు, ఒక హాఫ్ జాజికాయ, జాపత్రి ఒక 4 తీసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకులు ఒక 3 నుండి 4 తీసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, నేను ఎండు కొబ్బరి అయితే ఇలా పొడి చేసేసుకున్నాను. ఎండు కొబ్బరిని నలగదని చెప్పి ఫస్ట్ అయితే అవి పొడి చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఆ మసాలా దినుసులు కూడా తీసుకున్నాను మిక్సీ జార్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో గసగసాలు వేసుకుంటున్నాను నేను. గసగసాలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలండి. తర్వాత జీడిపప్పును, కొచ్చి గింజలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి. ఈ 3 కూడా గసగసాలు, జీడిపప్పు, కొచ్చి గింజలు. నేను బాగా స్పైసెస్ లేకుండా అన్నీ ఈవెన్గా అందుతాయని స్పైసెస్ చక్కగా నేనైతే ఇలా అయితే జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు అవన్నీ కూడా వేసుకున్నాను. మీడియం స్పైసెస్గా ఉండాలని పిల్లలు తినడానికి. తర్వాత నేను ఇలా మటన్ తీసుకొని ఆ మటన్ని చక్కగా క్లీన్ చేసుకుంటున్నానండి. లెమన్ వేసుకొని, సాల్ట్ వేసుకొని నీసు వాసన రాకుండా ఇలా క్లీన్ చేసుకోవాలండి. లెమన్, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. చికెన్ అయినా, మటన్ అయినా, ఫ్రాన్స్ అయినా ఇలాగే క్లీన్ చేసుకోవాలండి. తర్వాత నేను చెక్క, లవంగా, ఇలాచి, తర్వాత మిరియాలు కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్, తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని కుక్కర్లో విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నానండి. ఒక 5 విజిల్స్ వస్తే నాకైతే సరిపోతుంది కరెక్ట్గా ఈ మటన్ ఉడకడానికి. మీకు ఇంకా ముదురు మాంసం అయితే ఇంకొక 5 to 7 విజిల్స్ వరకు పడుతుంది. లేత మాంసం అయితే 3 నుండి 5 విజిల్స్ వరకు సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు నేను విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత పెట్టుకోండి. వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం కొంచెం కారం కూడా వేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు కారం వేసుకోకుండా ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత వేసుకుంటే ముక్క తొందరగా మెత్తపడుతుంది. కారం మనం ముందే వేసుకున్నామంటే ముక్క గట్టిపడిపోతుందండి. అందుకని కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా వాటర్ అంతా రిలీజ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాతే విజిల్ పెట్టుకోవాలండి, ముందే కాకుండా. ఇప్పుడు నేను దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. హాట్ వాటరే వేసుకోండి, కోల్డ్ వాటర్ కాకుండా. మనం నాన్ వెజ్ వండుకునేటప్పుడు హాట్ వాటర్ వేసుకుంటేనే తొందరగా కుక్ అయిపోతుంది మనకి. చికెన్ అయినా, మటన్ అయినా కానీ కోల్డ్ వాటర్ వేసామంటే కనుక ఇంకా బాగా గట్టిపడిపోతుంది మొక్క. అందుకని హాట్ వాటర్ వేసుకోవాలి నాన్ వెజ్ వండుకునేటప్పుడు. చూసారు కదా, నాకు 5 విజిల్స్కి ఇలా మొక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై రెడీ చేసేసుకుందాం. ఫ్రై కోసం ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను నేను. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు గీ వేసుకొని ఇలా జీడిపప్పు వేయించుకుంటున్నాను.
ఈ జీడిపప్పు గార్నిషింగ్ కోసం నేనైతే వేసుకుంటున్నానండి. అక్కడక్కడ తగిలితే పంటికి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అని చెప్పి నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేరొక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఆనియన్ ముక్కలు వేయగానే. అప్పుడే ఆనియన్ ముక్కలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సాల్టును అలాగే పసుపు కూడా వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మిర్చి ఒక 2 నుండి 3 తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక 1 స్పూన్ వరకు. ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి ఇందులో ఒక 1 స్పూనే వేసుకున్నానండి నేను. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఏ కర్రీ అయినా కానీ. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ అయితే ఈ ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకుందాం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు. చూసారు కదా నాకు 10 నిమిషాలకైతే ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. మీకు గ్రేవీతో కావాలంటే ఈ స్టేజ్లోనే కొంచెం మసాలా పొడి వేసుకొని దించేసుకోండి. లేదు ఇంకా డ్రైగా కావాలంటే కొంచెం సేపు కుక్ చేసుకోండి. నేనైతే ఇలా మసాలా పొడి వేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటున్నాను డ్రైగా అయ్యే వరకు. మీరు ఈ స్టేజ్లో కనుక దించేసుకుంటే మీకు రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో ఫైనల్గా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. లాస్ట్లో ఇలా కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ముక్కలు కూడా ఎంతో జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ ఫ్రై అయితే. ఒకసారి మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మటన్ మనం 1 కేజీ తెచ్చుకున్నా కానీ సరిపోదు. ఇలా కనుక చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ముక్క కూడా చాలా జ్యూసీగా ఎంత మెత్తగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మటన్ కర్రీయే కాకుండా ఇలా కూడా చేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.